మనలో చాలా మంది ఆర్థికంగా ఎదగాలని ఆశపడతాం, ఇండిపెండెంట్ అవ్వాలని ఆశపడతాం. ఏదైనా అవసరం వచ్చిందంటే ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరి దగ్గర కూడా మనం చేయి చాపకూడదు, మనం ఇచ్చేవారుగానే ఉండాలి తప్ప తీసుకునే వారిగా మనం ఉండకూడదు అని మనం ప్రతి ఒక్కరు అడుగుతాం కదా. ఈ రోజున దేవుడు మనతో సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు సంపాదించుకున్నట్టుకు సామర్థ్యమును కలుగు చేయవాడును నేనే. ఈ రోజున ధనం అనేది బ్యాంక్ లో ప్రారంభం అవదు. ద మనీ డజంట్ స్టార్ట్ ఫ్రమ్ ద బ్యాంక్, ద మనీ ఎండ్స్ ఇన్ ద బ్యాంక్. వేర్ డస్ ద మనీ స్టార్ట్? ఇట్ స్టార్ట్స్ ఇన్ అవర్ థాట్స్, ఇట్ స్టార్ట్స్ ఇన్ అవర్ వర్క్స్, ఇట్ స్టార్ట్స్ ఇన్ ద న్యూ డోర్స్, ఇట్ స్టార్ట్స్ ఇన్ ద న్యూ ఆపర్చునిటీస్ కదా. ధనం ఎక్కడ ప్రారంభం అవుద్ది? ఒక మనీ ప్రొడ్యూస్ చేయాలంటే ఆ ఆలోచన ఎక్కడ ప్రారంభం అవుతుంది? మన ఆలోచనలో ప్రారంభమైంది. దేవుని అడగాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, నాకు ధనం వద్దు, ఆ ధనమును ప్రొడ్యూస్ చేసే జ్ఞానాన్ని దయచే. నాకు ధనం వద్దు, ఆ ధనమును ప్రొడ్యూస్ చేసే విధానాలు నాకు నేర్పించు. నాకు ధనమొద్దు, ఆ ధనము ప్రొడ్యూస్ అయ్యే మార్గాలను నడిపించు. ఈ రోజున నేను ఆశీర్వదింపబడటం వల్ల, నా కుటుంబం ఆశీర్వదింపబడటం వల్ల నీ నామమునకు మహిమకరంగా ఉంటుంది తండ్రి. ఈ రోజున నా జీవితం ద్వారా, నా యొక్క సాక్ష్యం ద్వారా అనేక మందిని నేను మార్చగలను, అనేక మందిని విశ్వాసంతో నింపగలను అని మనం గనక దేవుణ్ణి అడగగలిగితే తప్పకుండా ఆయన అటువంటి మార్గములు మన కోసం తెరిచే దేవుడిగా ఉన్నాడు. దేవుడు మీ ప్రతి చేతి పనిని కూడా ఆశీర్వదించును గాక. మీరు చేస్తున్న ప్రతి ఒక్క క్రియలను కూడా మీరు గొప్ప ప్రతిఫలమును చూచుదురు గాక.